ఒక చిన్న గ్రామంలో సోము అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి రెండు విషయాలంటే చాలా ఇష్టం. ఒకటి హాయిగా నిద్రపోవడం, రెండోది ఎక్కడ ఉచితంగా విందు దొరికినా వదలకుండా తినడం. ఒకరోజు ఊరి గుడిలో పెద్ద విందు ఏర్పాటు చేశారు. సోము పరుగెత్తికెళ్లి అందరికంటే ముందు వరుసలో కూర్చున్నాడు. అతని పక్కనే ఒక బక్కపలచని వ్యక్తి చాలా తక్కువ తింటూ కూర్చున్నాడు. సోము అతన్ని చూసి ఎగతాళి చేస్తూ, ఏమయ్యా, ఉచితంగా పెడుతుంటే అలా పక్షిలా తింటున్నావేంటి? కడుపు నిండా మెక్కొచ్చుగా అన్నాడు. ఆ వ్యక్తి నిట్టూర్పు విడుస్తూ, అయ్యో, మా డాక్టర్ గారు చెప్పారు, నేను గాని ఎక్కువగా తింటే గాడిదగా మారిపోతానంట అంటాడు. సోము పగలబడి నవ్వుతూ, అవన్నీ పట్నం కబుర్లు, చూడు, నేను గుర్రంలా తింటాను, కానీ మనిషినే కదా అంటూ 3 వంతుల పాయసం లాగించేసి గురక పెడుతూ మామిడి చెట్టు కింద నిద్రపోయాడు. సోము గాఢ నిద్రలో ఉండగా ఒక వర్తకుడు తన గాడిదను అదే చెట్టుకు కట్టేసి ఊరిలోకి వెళ్లాడు. కొద్దిసేపటికి సోము కళ్ళు తెరిచి చూసేసరికి పక్కనే గాడిద కనిపించింది. అది చూసి సోము ప్రాణాలు గాల్లో కలిశాయి. అమ్మో, ఆ మనిషి చెప్పింది నిజమే, నేను ఎక్కువ తినడం వల్ల గాడిదగా మారిపోయాను అని భయంతో వణికిపోయాడు. అప్పుడే వర్తకుడు తిరిగి వచ్చి తన గాడిదను విప్పసాగాడు. సోము ఏడుస్తూ ఆ వర్తకుడి కాళ్ళు పట్టుకొని, అయ్యా, నా భార్యకు చెప్పండి, నేను గాడిదగా మారిపోయానని. ఇక పైన నేను ఎప్పుడూ సాంబార్ పాయసం ముట్టనని చెప్పండి అని గట్టిగా అరిచాడు. ఆ వర్తకుడు సోము వంక వింతగా చూసి, పిచ్చి ముదిరినట్టుంది అని తల ఊపుకుంటూ తన గాడిదను తీసుకొని అక్కడి నుండి పారిపోయాడు. సోము మాత్రం తన చేతులు కాళ్ళు చూసుకుంటూ, అమ్మయ్య, దేవుడు నన్ను మళ్లీ మనిషిని చేశాడు అని ఊపిరి పీల్చుకున్నాడు. అప్పటి నుండి మన సోము తినడం పూర్తిగా తగ్గించేశాడు. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.